వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించడమే లక్ష్యం. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందించిన ఆటో యూనియన్ లీడర్లు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్. అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు అందని ఉపాధి. ప్రజా ప్రయోజనార్థం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అధికారుల నిర్లక్ష్యంతో అవి ప్రజలకు చేరడం లేదు అన్నది సత్య న్యూస్. యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ. ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి, ప్రైవేట్ ఉపాధ్యాయుల డిమాండ్. శ్రావణ శుక్రవారం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించిన ఆలయ అధికారులు. గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ కోటియా నాయక్ వెల్లడి. నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న సీతారామపురం 1994-95 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించడమే లక్ష్యమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా త్రిపురార మండలం లోక్యా తండా గ్రామాన్ని సందర్శించి ఇంటింటా కాలినడకన తిరుగుతూ గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించడమే లక్ష్యమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా త్రిపురారం మండలం లోక్యా తండా గ్రామాన్ని సందర్శించి ఇంటింటికి కాలినడకన తిరుగుతూ గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామ సమస్యలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. గ్రామ పర్యటనలో ముందుగా దాస్ అనే రైతును కలెక్టర్ పలకరిస్తూ ఎంత భూమిలో పంట సాగు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. 1 ఎకరం భూమిలో సాగు చేస్తున్నట్లు రైతు తెలుపగా మరో ఎకరంలో కందులు వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వర్షపాతం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలని సూచించారు. గ్రామానికి చెందిన మరో వ్యక్తి తనకు పెన్షన్ రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిశీలించి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో 43 పెన్షన్లు ఉండగా అదనంగా మరో 13 పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో మంచినీటి సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సుమారు 40 కుటుంబాలకు నల్లా కనెక్షన్ లేవని తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి నీటి సరఫరా లైన్ను పరిశీలించి ఓహెచ్ఎస్ఆర్కు కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి నీటి సమస్యను తెలుసుకున్న ఆయన ప్రతి కుటుంబం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని ఎంపీడీఓను ఆదేశించారు. గుడిసెలో నివసిస్తున్న ధనవత్ కృష్ణకుమారి ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుపగా కలెక్టర్ వెంటనే ఆన్లైన్లో వివరాలను పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైనేజీల్లో వేయవద్దని, పారిశుధ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పాటించే పరిశుభ్రత భావితరాలకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, కిచెన్ షెడ్ నిర్మాణం, పెయింటింగ్ పనులు అంచనాలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. ఆశా కార్యకర్తలను కలిసి పిల్లలందరికీ అన్ని రకాల టీకాలు వేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పర్యటనలో చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ ఏ తరగతి చదువుతున్నారు, చదువు ఎలా సాగుతోంది అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పర్యటనలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ జి ప్రమిళ, ఎంపీడీఓ విజయకుమారి, సర్పంచ్ జ్యోతి కాంతారావు, కార్యదర్శి నాగరాజు, ఎస్టీ సంఘం శ్రీనివాస్ నాయక్, కాంతారావు, గ్రామస్తులు తదితరులున్నారు.
నల్గొండ పట్టణంలో ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన రాష్ట్ర బంద్ నిర్ణయించడం జరిగింది. బంద్ సందర్భంగా విజయవంతం చేయాలని పలువురు ఆటో యూనియన్ లీడర్లు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గుంటగంట్ల జగదీశ్వరరెడ్డికి ఆటో యూనియన్ నాయకులు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం ఆటో యూనియన్లో పట్టించుకోవడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కొనసాగించడం జరుగుతుందన్నారు. నల్గొండ పట్టణంలో ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన రాష్ట్ర బంద్ నిర్ణయించడం జరిగింది. బంద్ సందర్భంగా విజయవంతం చేయాలని పలువురు ఆటో యూనియన్ లీడర్లు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డికి ఆటో యూనియన్ నాయకులు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పట్టించుకోవడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కొనసాగించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి వ్యాప్ విధానాన్ని రద్దు చేయాలని మా యొక్క డిమాండ్స్ అని తెలుపుతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్య వస్తువుల అనుకూల ధరల కారణం వల్ల ఆటో మీటర్ ఛార్జీ ప్రకారమే తీసుకుంటున్నామని తెలిపారు. ఆటో యూనియన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 12,000 రూపాయలు అమలు చేస్తామని ప్రకటించి నేటి వరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలుపుతూ ప్రతి ఆటో వారు తప్పక లైసెన్స్ డ్రైవింగ్ ఆన్లైన్ పద్ధతిలో వినియోగించుకోవాలని కోరారు. బంధుని ఈ నెల 24వ తారీఖు బంధుని ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఈ నెల 24వ తారీఖు జయప్రదం చేయాలి. జయప్రదం చేయాలి. ఈ నెల 24వ తారీఖు బంధుని జయప్రదం చేయాలి. రాష్ట్ర బంధుని తెలంగాణ ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత. ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖలో వృత్తిపరమైన పోలీసింగ్ మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పోలీస్ స్టేషన్ల పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించడం లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ చౌటుపల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖలో వృత్తిపరమైన పోలీసింగ్ను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పోలీస్ స్టేషన్ల పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించడం లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ చౌటుపల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జనరల్ డైరీ, జీడీ ఎంట్రీలు, సీసీ, టీఎన్ఎస్ పనితీరు, పోలీస్ స్టేషన్ నిర్వహణ, వివిధ రిజిస్టర్లు, రికార్డులు మరియు ఇతర కార్యాచరణ అంశాలను సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్లో రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు మరియు మొత్తం పోలీస్ స్టేషన్ కార్యకలాపాలను సమీక్షించారు. అన్ని చట్టబద్ధమైన రికార్డులు, రిజిస్టర్లు మరియు డిజిటల్ ఎంట్రీలను ఖచ్చితంగా క్రమబద్ధంగా ఎప్పటికప్పుడు నవీకరించి నిర్వహించాలని ఎస్పీ సిబ్బందికి ఆదేశించారు. పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సమర్థవంతమైన పోలీసింగ్కు సరైన రికార్డుల నిర్వహణ అత్యంత కీలకమని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారు సందర్శకుడితో మర్యాదగా, ఓర్పుతో, గౌరవప్రదంగా మరియు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ప్రజల సమస్యలను సానుభూతితో స్వీకరించి చట్టపరమైన నిబంధనల ప్రకారం వాటిని వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించి ప్రజల్లో నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. నేరస్తులు అనుసరిస్తున్న కొత్త పద్ధతులు, సైబర్ మోసాలు, ఇతర నేరాల తీరు మరియు వాటి నుండి ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నేరం జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా నేరాలను ముందుగానే నివారించడం, ప్రజలతో సమన్వయం పెంపొందించుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం మరియు నిరంతరం ప్రజల్లో అవగాహన కల్పించడం ఆధునిక పోలీసింగ్లో కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, వృత్తి నైపుణ్యం, సమగ్ర రికార్డుల నిర్వహణ మరియు ప్రజల పట్ల మర్యాదపూర్వక ప్రవర్తన
సమర్థవంతమైన పోలీసింగ్కు ప్రాథమిక సూత్రాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది పూర్తి బాధ్యత, అంకిత భావం మరియు వృత్తి నిబంధనలతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సిఐ మన్మథ కుమార్, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు వీబీజీ రామ్జీ పేరుతో గ్రామాలలో పేద ప్రజలకు, రైతులకు ఎంతగానో ప్రయోజనకరంగా మారింది. కొందరు అధికారుల బాధ్యత రహితంగా వల్ల పేద ప్రజలకు బాసటగా నిలిచిన వీబీజీ రామ్జీ పథకం నేడు జేసీబీ యంత్రాల సహాయంతో పనులు చేస్తూ పేదలకు శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు వీబీజీ రామ్జీ పేరుతో గ్రామాల్లో పేద ప్రజలకు, రైతులకు ఎంతగానో ప్రయోజనకరంగా మారింది. కొందరు అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల పేద ప్రజలకు బాసటగా నిలిచిన వీబీజీ రామ్జీ పథకం నేడు జేసీబీ యంత్రాల సహాయంతో పనులు చేస్తూ పేదలకు శాపంగా మారింది. నాంపల్లి మండల కేంద్రంలోని చిట్టంపాడు గ్రామంలో లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన నర్సరీలో పెంచిన మొక్కలు రోడ్డుకు ఇరువైపులా నాటడానికి ఉపాధి కూలీలతో పాటు పనులు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడాన్ని గుంతలు తీస్తున్నారు. నర్సరీలో మొక్కలు పెంచడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మొక్కల పెంపకంలో అవకతవకలు జరిగాయి. పూర్తి స్థాయిలో మొక్కల పెంపకం చేయకపోవడంతో బెడ్స్, బ్యాగులు, గోనె సంచులలో నింపి మొక్కల పెంపకం పూర్తయినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు. నిధులు ఖర్చు చేసిన మొక్కల పెంపకంలో మాత్రం అధికారులు శ్రద్ధ వహించలేదు. చిట్టంపాడు గ్రామంలో నర్సరీలో మొక్కలు పెంపకంలో నిర్లక్ష్యం, జేసీబీ యంత్రాల సహాయంతో పనులు చేసే విషయంపై వీబీజీ రామ్జీ ఏపీఓ గుంటక వెంకటేశంను సత్యాన్యూస్ వివరణ కోరగా వెంటనే స్పందించి జేసీబీ యంత్రంతో పనులు చేయవద్దని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలలో చేసే అభివృద్ధి పనులు, వాటికి ఖర్చు చేసే నిధులపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. మరి జేసీబీ ద్వారా తీస్తారు గుంతల్లో. మరి మనుషులతో తీయాలి కదా. ఏం చేస్తారు? ఎవరు తీయమన్నారు? సర్పంచ్. ఏం పేరు? సర్పంచ్ పేరు?
గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మీ పేరు? నా పేరు వెంకటేశం సార్. సార్ డిజిగ్నేషన్? ఏపీ వసతి ఉపాధి విబీజీ రామ్జీ ఏపీ నాంపల్లి మండలంలో. సార్ నాంపల్లి మండల వ్యాప్తంగా ఈ మొక్కల పెంపకం ఏ విధంగా జరిగింది, వాటి నాటే పద్ధతి ఏ విధంగా ఉంటుంది? మొత్తం నాంపల్లి మండలంలో 32 గ్రామ పంచాయతీలు అండి. 32 గ్రామ పంచాయతీలలో మాకు జిల్లా నుంచి టార్గెట్ 1,20,000 మొక్కలు నాటడానికి టార్గెట్ ఇచ్చారు. అందులో హోమ్ స్టేడ్ ప్లాంటేషన్ 70,000 మొక్కలు హోమ్ స్టేడ్ ప్లాంటేషన్ పంచగా ఇంకా 32,000 హరితహారం కింద వన మహోత్సవం కింద రైతులకు మునగ మొక్కలు కానీ, బత్తాయి మొక్కలు కానీ, నిమ్మ మొక్కలు కానీ పెంచడానికి ఇంకా మొత్తం 1,32,000 మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేసినాం. ఇప్పటి హోమ్ స్టే ప్లాంటేషన్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. రైతులకు సంబంధించింది ఒక 50 ఎకరాల వరకు నిమ్మ తోట, బత్తాయి మొక్కలు వాళ్ళు గుంటలు తీసుకున్నారు, రైతులు తెచ్చిపెట్టుకుంటున్నారు. అదేవిధంగా నాంపల్లి మండలం పరిధిలోని చిట్టంపాడు గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయడానికి ఎన్ని మొక్కలు చేయడం జరిగింది? ప్రస్తుతం అక్కడ ఎన్ని మొక్కలు పెరిగినాయి? నాంపల్లి మండలం చిట్టంపాడు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 5,000 మొక్కలు ఏర్పాటు చేయడానికి కోసం నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి 1,07,000 రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్ తోటి అంచనా చేయడం జరిగింది. అందులో 66,122 రూపాయల వరకు ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది. దానికి సంబంధించింది దాని మీద ఒక వాచర్ ఉంటాడు, మొక్కలు బ్యాగ్ ఫిల్లింగ్ చేయటం, విత్తనాలు పెట్టడం, దాని నిర్వహణ మొత్తం కూడా 62,000 రూపాయలు చేయటం. ఈ నెల 30 వరకు మెయింటెనెన్స్ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత వాటిని ఇంకా మిగిలిపోతే జిల్లా ఆఫీసర్ల అధికారుల మేరకు దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలన్నా పెద్ద బ్యాగులు నింపాలని చూస్తున్నాం. ఇప్పటివరకు అక్కడ 3,000 మొక్కలు బతుకున్నాయి. వర్ష ప్రభావం వల్ల కొంత మొక్కలు మొలిసి చనిపోవడం జరిగింది. ఆ 2,000 మొక్కలు కూడా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మేము రేపు జూమ్ మీటింగ్లో పీడీ గారికి తెలియజేసి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి నయీం మాట్లాడుతూ దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉన్నప్పటికీ వారికి నాణ్యమైన విద్య, శాశ్వత ఉపాధి, అందుబాటులో వైద్యం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర పాలకులు విఫలమవుతున్నారని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి నయీం మాట్లాడుతూ దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉన్నప్పటికీ వారికి నాణ్యమైన విద్య, శాశ్వత ఉపాధి, అందుబాటులో వైద్యం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర పాలకులు విఫలమయ్యారని, నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని, జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, యువత సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ మహాసభలను యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సుద్దాల సాయి కుమార్, మండల కన్వీనర్ బర్ల ప్రశాంత్, చౌడబోయిన కనకయ్య, పోతు ప్రవీణ్, చౌడబోయిన పరశురాములు, గిరబోయిన స్వామి, దూడల లింగం, పొన్నబోయిన రవి, మాటూరి జానమ్మ, బొట్టు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను. జయప్రదం చేయండి ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను. వర్ధిల్లాలి అఖిల భారత యువజన సమాఖ్య. వర్ధిల్లాలి అఖిల భారత యువజన సమాఖ్య. అఖిల భారత యువజన సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో మహాసభ జరుపుకొని సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను యాదగిరిగుట్టలో జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క పోస్టర్ విడుదల ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ పోస్టర్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో యువకులందరూ కూడా సమీకరణ చేసి
ఈ రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో యువకులపైన జరుగుతున్న దోపిడీ వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఉంటుందని సందర్భంగా కోరుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ పాలనలో యువకులను తక్కువ అంచనేసి ఈ దేశంలో యువకులే లేరు, దేశ సంపద అంతా లూటి చేస్తూ ఉందని మోడీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ మోడీ విధానం మీద సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్ట ఒక వేదిక తయారైపోతూ ఉంది. యువకులు అక్కడికి వెళ్ళి 3 సంవత్సరాల కాలంలో జరిగే కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే రోజులలో ఈ దేశానికి యువకులు ఆదర్శంగా ఉండాలని యువజన సమాఖ్య ఈ యొక్క రాష్ట్ర మహాసభలో నిర్ణయం తీసుకుంటా ఉంది. యువకుల సమస్యలపై అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర 3వ మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ నిర్వహిస్తూ ఉన్నాం. 8, 9 తేదీలలో యాదగిరిగుట్టలో జరిగినటువంటి రాష్ట్ర యువజన సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. దేశంలో యువత పైన తక్కువ చూపు చూస్తూ నిరుద్యోగాల వైపు యువత ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా యువకులను పొద్దింకలేకపోల్సినంత మాత్రాన యువకులంతా సమైకమై యువకులందరూ కలిసి ఒక మహత్తర పోరాటం చేసి సోషల్ మీడియా వేదికగా ఒక జంతర్ మంతర్ వద్ద ఒక ధర్నా నిర్వహించి ఒక విద్యాశాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి అతను రాజీనామా చేసేంత వరకు కూడా యువకులంతా పోరాటం నిర్వహించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నెల సెప్టెంబర్ 8, 9న జరిగే ఈ రాష్ట్ర మహాసభల్ని యువకులంతా కదిలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని కోరుతూ సూర్యాపేట పట్టణంలో యునైటెడ్ ట్రస్మా ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోనే పలు వీధుల గుండా వారు ర్యాలీ నిర్వహిస్తూ మాదక ద్రవ్యాల నుండి విద్యార్థులను కాపాడాలని, మాదక ద్రవ్యాల విక్రయాన్ని అరికట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని కోరుతూ సూర్యాపేట పట్టణంలో యునైటెడ్ ట్రస్మా ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు వీధుల గుండా వారు ర్యాలీ నిర్వహిస్తూ మాదక ద్రవ్యాల నుండి విద్యార్థులను కాపాడాలని, మాదక ద్రవ్యాల విక్రయాన్ని అరికట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉపాధ్యాయుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు తమ ప్రవర్తన మార్చుకోవాలని మందలించినందుకు గాను ప్రిన్సిపాల్ రూపారెడ్డిని దారుణంగా హత్య చేశారని, ఈ సంఘటన ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుందని వారన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం మందలిస్తారని, అయినప్పటికీ కొందరు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవడం లేదని వాళ్ళు అన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వాలని, వారి పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలని, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని అన్నారు. చెడు అలవాట్లు నేర్చుకునే వీడియోల వలన విద్యార్థులు పాడవుతున్నారని, కాబట్టి విద్యార్థులకు సెల్ ఫోన్లను దూరంగా ఉంచాలని వారు తల్లిదండ్రులకు హితవు పలికారు. సమాజంలో జరుగుతున్నటువంటి హింసను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ట్రస్మా ప్రతినిధులు త్రివేణి హరి, ప్రకాష్ రెడ్డి, పగడాల ఉపేందర్ రెడ్డి, రామసాని శ్రీనివాసనాయుడు, ఖమ్మంపాటి భిక్షపతి, గాలి రమేష్, మారం లింగారెడ్డి, వెంపటి అజయ్ కుమార్, తీగల ఉపేందర్ రావు, నరసింహారావు, సోమరాజు బాలకృష్ణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Justice!
విద్యార్థులకు రక్షణ చట్టాన్ని విద్యార్థులకు రక్షణ చట్టాన్ని ఈ కార్యక్రమాన్ని అందరూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సమస్త పాఠశాల మొత్తం మనకి ఈ యొక్క సవిజ్ఞతను తెలియజేసినందుకు వారికి ఆటలు ఆపమంటే ఆపండి మొత్తం ఆటలు వస్తున్నాయి. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో రూపారెడ్డి గారి హత్యకు నిరసనగా ప్రైవేట్ యాజమాన్యాలు మరియు అధ్యాపకులు మరియు విద్యార్థులందరూ కూడా వారిని సంబంధించినటువంటి హత్యను తీవ్రంగా ఖండిస్తూ వారందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటిది పునరావృతం కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాల్లో కొన్ని సమూలమైన చట్టాలు రూపొందించి ఇంకొకసారి పునరావృతం కాకుండా చేయాలనేది మా యాజమాన్యాల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులలో సమాజంలో గురువుకు ఉండాల్సిన విలువలను రోజు రోజు క్రమంగా దిగజారుతున్నాయనడానికి ఇది ఒక మచ్చుతునక. ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి, తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలి, వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సంపాదించాలి. తర్వాత ఇటు పోలీస్ వ్యవస్థ కానీ లేదా ప్రభుత్వాలు కానీ మాదక ద్రవ్యాలను పిల్లలు వాడకుండా వారిని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టించి ఇంకొకసారి పరిసర ప్రాంతాలు కానీ ఎక్కడ కానీ ఉంటే ఆ మాదక ద్రవ్యాల వల్లనే జరుగుతుంది అనేది మనకు నిన్న జరిగిన సంఘటనకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది ఎడుదారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ సోషల్ మీడియాలో కూడా హత్యలు ఎలా చేయొచ్చు, మాదక ద్రవ్యం ఎలా తీసుకోవచ్చు అనేది పెట్టడం వల్ల కూడా దాని ప్రభావం పిల్లల మీద పడుతుంది. ప్రతి ఒక్కరు ఈ రోజు యూట్యూబ్లో ఈ సంబంధించినటువంటి ఛానల్లో చూసి ఇవి నేర్చుకోవడం జరుగుతుంది. వీటిని కూడా తల్లిదండ్రులు కొంచెం వాళ్ళకు సెల్ ఫోన్లు అందుబాటులో లేకుండా ఇట్లాంటి సంబంధించిన వాటిని చూడకుండా నిరోధించాలని చెప్పి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఈరోజు మేము ఇంతమంది సూర్యాపేట పట్టణంలో అందరూ పాఠశాల యాజమాన్యాలు నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి హత్యా ఉదంతం ఏదైతే ఉందో యావత్ భారతదేశాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆలోచింపజేసిందని అనుకుంటున్నాను. ఉపాధ్యాయురాలపై జరిగినటువంటి ఈ హత్యాకాండని అందరము కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగకుండా, ఎవరిపైనా జరగకుండా ఈ సొసైటీ అనేటటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత, ఈ సమాజానికి రక్షణ కల్పించేటువంటి బాధ్యత, మాదక ద్రవ్యాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ప్రభుత్వాలపైన ఉన్నాయని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రైవేట్ స్కూల్స్ లో వర్క్ చేసేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ చట్టబద్ధమైనటువంటి ఒక రక్షణ ఏర్పాటు చేసినట్టయితే మేము కూడా సమాజానికి మా వంతుగా మేము సమాజాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుంటాము ఎప్పుడైనా సరే అని మేమంతా కూడా.
శ్రావణ శుక్రవారం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా ఆలయ అధికారులు నిర్వహించారు. వ్రతాలలో ఎక్కువ మొత్తంలో భక్తులు పాల్గొనాలనే ఉద్దేశంతో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వ్రతాలు చేయించే సదుపాయాన్ని కల్పించారు అధికారులు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వరలక్ష్మి వ్రతాలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా ఆలయ అధికారులు నిర్వహించారు. వ్రతాలలో ఎక్కువ మొత్తంలో భక్తులు పాల్గొనాలనే ఉద్దేశంతో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వ్రతాలు చేయించే సదుపాయాన్ని కల్పించారు అధికారులు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వరలక్ష్మి వ్రతాలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. వ్రతాలలో పాల్గొన్న భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వ్రతాలు జరిపించుకునే అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. శ్రావణ శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాలలో ప్రతిసారి పాల్గొని మొక్కులు తీర్చుకుంటామని, అదేవిధంగా ఈసారి కూడా కుటుంబ సమేతంగా తరలివచ్చి వ్రతాలు జరిపించామని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు జరిపిస్తే కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గౌరవం చేసి పెట్టుకోవాలమ్మా. పసుపు గౌరమ్మను కలశం ముందు ఒక కొబ్బరి
గిరిజన విద్యార్థుల విద్యా సమస్యలను పరిష్కరించడంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ కోటి నాయక్ ఆధ్వర్యం వహించారు. గిరిజన విద్యార్థుల విద్యా సమస్యలను పరిష్కరించడంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ కోటియా నాయక్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యార్థులకు భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదని అన్నారు. విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉండడంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది విద్యార్థులు తమ చదువును కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టి విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా సంస్థలను బలోపేతం చేసి విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం కాకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటనలు చేయడం కాకుండా ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యార్థులను సమీకరించి మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షకు గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు ఇందల్ రాథోడ్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకట్ బంజారా, జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లావూరి రవీందర్ నాయక్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిదా నాయక్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. గిరిజన విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో అత్యధిక లక్షలు ఫీజులు వసూలు చేస్తూ ఇవాళ విద్యార్థులను విద్య నుంచి దూరం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే విద్యా హక్కు చట్టాన్ని పక్కడబందిగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలో అత్యధికంగా లంబాలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఈ పేదవాళ్లకు గిరిజన గురుకులాలను, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో సరైన వసతులు, భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఫీజులను ఏదైతే ఫీజు మాఫియా తెలంగాణ రాష్ట్రంలో మించిపోతా ఉంది. కాబట్టి ఫీజులు అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. మేము గతంలో కూడా రిజర్వేషన్ల కోసం, తండా గ్రామ పంచాయతీల కోసం పనిచేసినాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మన ఫీజు నియంత్రణ ఉందో, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు, అదేవిధంగా లంబాడి బిడ్డలు ఎదుర్కొన్న సమస్యలపై రాబోయే పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు మా సైరా నాయక్ గారికి, రవీందర్ నాయక్ గారికి, అదేవిధంగా కోటి నాయక్ గారికి నేను సామాజిక ఉద్యమంలో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే నేను
రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఈ యొక్క పీజీ రిమెంబర్మెంట్ ప్లస్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ బ్యాక్లాగ్స్ విడుదల చేయాలని ఈ యొక్క ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పీజీ రిమెంబర్మెంట్ ప్లస్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మా ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టు తొందరగా విడుదల చేయాలని మా యొక్క గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గవర్నమెంట్ స్కూల్ కానీ మళ్ళీ అలాగే ఏదైనా గురుకుల పూర్తులకు సంబంధించిన హాస్టల్ కానీ సరైన వసతులు కల్పించాలని మా యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న 2 మినిట్స్లో ముగించండి. ఏదైతే గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మిర్యాలగూడెంలో చేసినటువంటి ఏదైతే ఒక్కరోజు నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఉన్నాయో ఆ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలనేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి, అదేవిధంగా మేనేజ్మెంట్ హాస్టళ్లలో కూడా మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదు. వాళ్ళకి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడంలో యొక్క రాష్ట్రంలో విఫలమైందనేసి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గురుకులాలు గత ప్రభుత్వము కొన్ని వందల గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సొంత భవనాలు లేక ఇవాళ విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇవాళ మా ప్రధానమైనటువంటి ఏదైతే డిమాండ్ ఉందో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. ఇవాళ గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఇవాళ తక్షణమే యొక్క ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో పిల్లలు చేపట్టే పార్టీలకు అతీతంగా దీంట్లో పార్టీలు లేవు. పార్టీలకు అతీతంగా పిల్లలకు కాక్రోచి వాళ్ళు ఢిల్లీలో ఏ విధంగా తిరగబడ్డారు. రేపు తెలంగాణ కూడా మొత్తం చదువుకునే పిల్లలు 20-30-40 లక్షల మంది పిల్లలు ఒకేసారి రోడ్డుకి ఎక్కితే మీ గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, పిల్లలతో పెట్టుకోకపోతే ఎవరైనా కూడా పిల్లలతో పెట్టుకోవచ్చు. చదువుకునే పిల్లలు వాళ్ళు అన్ని పార్టీలకు అత్యధికంగా వాళ్ళు కష్టపడి చదివించాలి. ఐఏఎస్ఆర్ ఎస్టీలు కూడా ఐఎస్ఆర్లు ఐపీఎస్లు అన్ని రకాల ఉద్యోగాల్లో కూడా ప్రథమ స్థానంలో చదువుకొని పైకి పోవాలన్న ఆలోచనతో కష్టపడి చదువుతున్నారు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టి నువ్వు ఏదో ఆకలి చేయాలని ఆలోచన చేస్తే వాళ్ళ పాపం నీకు తగులుతుంది. తప్పనిసరిగా వీళ్ళే కాకపోతే అవుతారు. ఇక నువ్వు అట్లా ఎవరు చెప్పక్కర్లేదు. రేపు మాకైనా ఎవరికైనా నేను ఏ పని చేయకపోయినా కూడా కాక్రోచ్ పార్టీకి వీళ్ళందరూ కూడా విద్యార్థులే కాక్రోచ్ అవుతారు, నిరుద్యోగులే కాక్రోచ్ అవుతారు. ఢిల్లీలో జరిగింది, మళ్ళీ తెలంగాణ కూడా. తెలంగాణ మొన్న ఏమైంది బీహార్లో మన జార్ఖండ్లో వంగదీసి ప్రభుత్వానికి ఉంటలేదా? రేపు తెలంగాణ అయితే ఇంకెక్కడైనా అయితే రేపు నీ ప్రభుత్వమే కాదు, మేము ఒక తప్పు చేసిన మా మీద కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో స్నేహం అంటే కేవలం కలిసి చదువుకోవడం మాత్రమే కాదు, ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా నిలవడం, అవసరమైన ఆ సమయంలో తోడుగా ఉంటామని సీతారాంపురం 1994-95 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రుడు మరోసారి నిరూపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో స్నేహం అంటే కేవలం కలిసి చదువుకోవడం మాత్రమే కాదు, ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా నిలవడం, అవసరమైన సమయంలో తోడుగా ఉంటామని సీతారామపురం 1994-95 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు మరోసారి నిరూపించారు. తమ క్లాస్మేట్ ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మేమున్నాం, మీకు అండగా ఉంటామంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. ఇటీవల అనారోగ్య కారణంగా మన ప్రియమిత్రుడు సీతారామపురం రామరెడ్డి అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో 1994-95 బ్యాచ్ ఎస్ఎస్సి మిత్రులు కలిసి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయాన్ని అందించిన వారిలో గుండు శ్రీనివాస్, అనంతుల చంద్రశేఖర్, బూడిద ఉప్పలయ్య, కాళీ వెంకన్న, సీతాల మల్లేశం, డాక్టర్ చారి తదితరులు మిత్రులు ఉన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించడమే లక్ష్యం. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందించిన ఆటో యూనియన్ లీడర్లు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్. అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు అందని ఉపాధి. ప్రజా ప్రయోజనార్థం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అధికారుల నిర్లక్ష్యంతో అవి ప్రజలకు చేరడం లేదు అన్నది సత్య న్యూస్. యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ. ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి, ప్రైవేట్ ఉపాధ్యాయుల డిమాండ్. శ్రావణ శుక్రవారం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించిన ఆలయ అధికారులు. గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ధీరావత్ కోటియా నాయక్ వెల్లడి. నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న సీతారామపురం 1994-95 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.